హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే చాలా ధాటిగా బ్యాటింగ్తో స్టార్ట్ చేసింది అండ్ బ్యాటింగ్ పర్లే అనిపిస్తుంది. ఒక బౌలింగ్లోనే కన్సర్న్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్ అసలు ఇంపాక్ట్ చూపించట్లేదు. ఈ మార్పులన్నీ కూడా కోచ్ డానియల్ వెటోరీ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో అడ్రస్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నవారు వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేయింగ్ 11 వీడియో కాబట్టి మీ ప్లేయింగ్ 11 ఏంటో మీరు కామెంట్ చేయండి. సో మన అభిప్రాయాలు ఇవి డిస్కస్ చేసుకోవడం లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు వనిందు హసరంగా అయితే తాను ఇంజురీ వల్ల ఆడట్లేదు అని ప్రకటించాడు. సో అతని ప్లేస్లో ఏదైనా రిప్లేస్మెంట్ ఉంటుందా అని మనం చూసాం. కానీ రిప్లేస్మెంట్ వీళ్ళు చేసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది అండ్ కొత్తగా కొనడానికి కూడా ఎఫెక్టివ్ బౌలర్స్ ఎవరు కూడా లేరు. కాబట్టి రిప్లేస్మెంట్ అయితే అవకాశం లేనట్లు ఇప్పట్లో అయితే అవకాశం లేనట్టే తెలుస్తుంది. సో అసరంగాకు రిప్లేస్మెంట్గా ఎవరు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న టీంతోనే నెట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ టీంలో అయితే చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్లో కూడా అలాంటి చేంజెస్ ఖచ్చితంగా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో మనకేంటంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ మీరు డిస్కషన్లో పాల్గొనడం లాగా ఉంటుంది. సో ఎవరైతే వీడియోస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయో వాళ్ళు చూడండి, వీడియోని లైక్ చేయండి అండ్ చూసినట్టు అనిపించిన వాళ్ళు స్కిప్ చేయండి. సో అది మీ పర్సనల్ చాయిస్కే వదిలేస్తున్నాను. సో మనమైతే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా అండ్ ఒక ఐపీఎల్ ఫ్యాన్గా ఇక్కడ కంప్లీట్గా ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. కొత్త అప్డేట్స్ అయితే వెంటనే ఇస్తూ ఉంటాం. మెగా ఆక్షన్ కూడా రాబోతుంది వచ్చేసారి. కేవలం 8 మంది, ఇంతకుముందు 4 ఉండేది, ఇప్పుడు 8 మందికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. సో 8 మందిని రిటెన్షన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఆ 8 మంది కూడా ఎస్ఆర్హెచ్లో దొరకరు అనుకుంటా నెక్స్ట్ ఇయర్ రిటైన్ చేసుకోవడానికి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుతూ ఉందాం. అండ్ సిఎస్కేలో బౌలింగ్ చాలా బలంగా ఉంది, మెయిన్గా ఫాస్ట్ బౌలింగ్. మతీషా పతిరానా అండ్ అదేవిధంగా ముస్తఫిజుర్ రెహమాన్ వీళ్ళంతా బౌలింగ్ స్టార్ట్ చేస్తారు. దీపక్ చహార్ కూడా మంచి స్వింగ్ ఉంటుంది దీపక్ చహార్ దగ్గర. సో ఇలాంటి మంచి బౌలింగ్ లైనప్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. సో మన వైపు ఓపెనింగ్ చూసినట్లయితే మయాంక్ అగర్వాల్ అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు. మయాంక్ అగర్వాల్ మీద చాలా వ్యతిరేకత అయితే వచ్చింది 3 మ్యాచ్ల్లో. సో ఇతన్ని మార్చే అవకాశాలు డెఫినెట్గా ఈసారి ఉండొచ్చు. సో మారిస్తే ఇంకెవరు వస్తారు ఓపెనర్ అని చూస్తే ఇది కోచ్ కంప్లీట్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. అన్మోల్ ప్రీత్ సింగ్ పోయిన సీజన్ బాగానే ఆడాడు. సో అన్మోల్ ట్రావిస్ హెడ్ వచ్చే అవకాశాలు రేపటి మ్యాచ్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఆల్రెడీ ఒక మంచి హిట్టర్, అతడు చాలా హిట్టింగ్ చేస్తూ ఫ్లూయెంట్గా ఆడే టైంలో మనకు మయాంక్ అగర్వాల్ అయితే బ్రేక్ ఇస్తున్నాడు అతనికి అండ్ అతని రిథమ్ పోతుంది. కాబట్టి అన్మోల్ ప్రీత్ సింగ్ని తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. మేబీ మ్యాక్సిమం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే మయాంక్ అగర్వాల్ మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇవే కామెంట్స్. సో వాళ్ళ దృష్టి కూడా వచ్చి ఉంటుంది అండ్ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మయాంక్ అగర్వాల్ మారే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 3 అభిషేక్ శర్మ ప్రజెంట్గా అయితే ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు అండ్ బ్యాటింగ్ వికెట్ ఉప్పల్ మీకు తెలుసు, ఇతడికి వచ్చిన వికెట్ అండ్ ఖచ్చితంగా ఇతడు నెంబర్ 3 ఉంటాడు. రాహుల్ త్రిపాఠికి ఇప్పటిలో ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ అనూహ్యంగా రాహుల్ త్రిపాఠికి ఛాన్స్ వస్తే అది ఓపెనర్గానే వస్తుంది, కాకపోతే నెంబర్ 3లో అయితే రాడు. అండ్ నెంబర్ 4 ఐడెన్ మార్కరమ్. ఈ ప్లేస్ కూడా చాలా డౌట్లో ఇప్పటివరకు అయితే ఉంది, కానీ ఈ మ్యాచ్లో కంటిన్యూ కాబోతున్నాడు ఐడెన్ మార్కరమ్. ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఏడెన్ మార్కరమ్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. గ్లెన్ ఫిలిప్ కొంచెం కాలం ఆగాల్సి ఉంటుంది టీంలో ప్లేస్ కోసం అయితే. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. ప్రజెంట్గా హెన్రిచ్ క్లాసెన్ మీకు తెలుసు, ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ అండ్ వరల్డ్ క్రికెట్లో ఇతనికి తిరుగులేదు. T20లో ఇతను డెఫినెట్గా ఉంటాడు. అండ్ మీకు సిఎస్కే బౌలింగ్లో రవీంద్ర జడేజా అండ్ పెద్ద స్పిన్నర్ అయితే జడేజాని తప్పించి ఎవరు లేరు. మనకు మహేష్ తీక్షణ తీసుకుంటే మాత్రం కొంచెం టఫ్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ అతని టీంలోకి తీసుకోవట్లేదు. సో మొత్తానికైతే హెన్రిచ్ క్లాసెన్కి హిట్టింగ్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ మ్యాచ్లో. అండ్ ఆ తర్వాత అబ్దుల్ సమద్ మంచి ఫామ్లోకి వచ్చినట్టు అనిపిస్తున్నాడు. ఇంతకుముందు మ్యాచ్లో అయితే భారీ హిట్టింగ్ చేశాడు. సో ఇతడు ఉంటాడు. ఇతనికి బాల్స్ ఆడే అవకాశం కూడా పెద్ద రావట్లేదు. వచ్చిన దాంట్లో పోయినసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇంతకుముందు మ్యాచ్లో. నెంబర్ 7 షాబాద్ అహ్మద్ ఎప్పట్లానే నెంబర్ 7లో ఉంటాడు. బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు.
పెద్ద సమస్య అయితే ఏం లేదు. అండ్ నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. బ్యాటింగ్‌లో అయితే ఇంకా ప్యాట్ కమిన్స్ ఎక్కువగా తను ఇన్వాల్వ్ కావట్లేదు. సో, చివరికొస్తున్నాడు అండ్ మంచి హిట్టర్ యాక్చువల్‌గా ప్యాట్ కమిన్స్. సో, ఇతడు కూడా ఒక్కొక్కసారి పైకొచ్చి టీ20 అంటేనే కొత్తగా ప్రయోగాలు చేయడం. సో, సునీల్ నారాయణ్, కేకేఆర్ ఎలా అయితే పైకి పంపిస్తూ ఉంటుందో అలా అప్పుడప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా రావచ్చు. సో, ఎప్పుడు రొటీన్‌గా ఆడుతున్నారు. ఇదే ఎఫెక్ట్ అవుతుంది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి. సో, ప్యాట్ కమిన్స్ కూడా కాస్త పై ఆర్డర్‌లో వస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. సో, భువనేశ్వర్ కుమార్ అయితే చాలా పొదుపుగా బౌలింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వికెట్ తీయడానికి ట్రై చేయట్లేదు అనిపిస్తుంది. సో, ఎఫెక్టివ్‌గా అయితే అనిపించట్లేదు. సో, భువనేశ్వర్ కుమార్ అంటేనే వికెట్లు తీయడం. సో, ఈసారైనా వికెట్లు తీస్తాడని ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ నెంబర్ 10 ఉనాడ్కట్ ఆర్ నటరాజన్. నటరాజన్ ఎందుకు ఆడట్లేదు అని చాలామంది ఇప్పటికీ కామెంట్ సెక్షన్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అందరి కామెంట్స్. సో, కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు నటరాజన్ ఇంజ్యూరీతో ఉన్నాడు. ఇంజ్యూరీ పోగానే అతడు ఖచ్చితంగా తీసుకుంటారు అతన్ని. ఎందుకంటే ఇలాంటి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ మీద నటరాజన్ ఖచ్చితంగా చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్ అయితే వేస్తాడు. సో, ఉనాడ్కట్, నటరాజన్లో ఒకరు ఉంటారు. అండ్ నెంబర్ 11 చూస్తే మయాంక్ మార్కండే. సో, మయాంక్ మార్కండే ఒక మిస్టరీ స్పిన్నర్గా తీసుకున్నారు. కాకపోతే ఇతను బౌలింగ్లో చాలా రన్స్ ఇస్తున్నాడు. వికెట్లు తీయట్లేదు. మిస్టరీ పెద్ద కనిపించట్లేదు. సో, మిస్టరీ స్పిన్నర్ అంటున్నారు. కాకపోతే ఈ సీజన్ పెద్ద ఎఫెక్టివ్గా లేడు నిజం చెప్పాలంటే. మనకు వికెట్ అయితే ఇంతకుముందు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మీద ఆ స్పిన్నర్స్ బాగానే వేశారు. కానీ మయాంక్ మార్కండే అంత బాగా బౌలింగ్ అయితే వేయలేకపోయాడు. సో, ఇతడి ప్లేస్లో మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఇంకొకరిని పెట్టుకోవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు మనకు నితీష్ రెడ్డి అండ్ ఉపేందర్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అండ్ జాతవే సుబ్రహ్మణ్యం ఈ నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టే అవకాశాలు ఉండొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే నితీష్ రెడ్డి గురించి చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో ఆడాలి అని చెప్పి. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అందరికంటే బాగానే హిట్టింగ్ చేశాడు. ఇతడు బౌలింగ్ కూడా వేస్తాడు. ఒక ఛాన్స్ ఇస్తే పోయేదేం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఉపేందర్ యాదవ్ కూడా మంచి హిట్టరే అండ్ ఒక వికెట్ కీపర్ కూడా ఇతను. అండ్ వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇస్తున్నారు బహుశా స్పిన్నర్ అని చెప్పి. కానీ ఎప్పుడు మనకు వాషింగ్టన్ సుందర్ నుంచి స్పిన్ కనబడదు. సో, ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ కంటిన్యూస్గా ఇతనికి ఛాన్స్లు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ అవి అతను నిలుపుకోవట్లేదు. సో, మొత్తానికి ఇతన్ని మళ్ళీ తీసుకోరు అని నేనైతే అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో వేరే వాళ్ళని జాతవే సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఎవ్వరికి తెలియనటువంటి ఒక మిస్టరీ స్పిన్నర్. సో, సడన్గా ఇలాంటి ప్లేయర్స్తో ఎంట్రీ చేపిస్తే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం అనేది కొంచెం సర్ప్రైజ్ అవుతుంది. సో, ఇలాంటి ప్లేయర్ని తీసుకుంటే 1-2 వికెట్లు తీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో, నాకు తెలిసి నితీష్ రెడ్డి, ఉపేందర్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జాతవేద్ దీంట్లో నితీష్ రెడ్డికైనా లేకుంటే జాతవే సుబ్రహ్మణ్యంకైనా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో, ఈ బ్యాటింగ్ లైనప్తో వెళ్తే బాగుంటుంది. ఇప్పటికి కూడా టీంలో టఫ్ బౌలర్స్ అంటే ప్యాట్ కమిన్స్ అండ్ నాకు తెలిసి ఒక ప్యాట్ కమిన్సే ఎఫెక్టివ్ కనిపిస్తున్నాడు. ఇంకెవరు బౌలర్స్ ఉన్నారంటే నటరాజన్ టీంలోకి వస్తే నటరాజన్ కూడా కొంచెం ఎఫెక్టివ్ బౌలర్లా ఉంటాడు. సో, బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా వీక్ అనిపిస్తుంది. అసలే బ్యాటింగ్ వికెట్స్ మళ్ళీ దాంట్లో మనకు ఈ శివన్ దుబే ఇలాంటి ప్లేయర్స్, డెరిల్ మిచెల్ ఇలాంటి ప్లేయర్లను కంట్రోల్ చేయాలి ఈ బౌలింగ్ లైనప్తో అంటే చాలా కష్టం. సో, సిఎస్కే బ్యాటింగ్ చాలా బీభత్సంగా ఉంది మీరు చూస్తే. ఓపెనర్సే చితకబాదేస్తారు. సో, అలాంటి బ్యాటింగ్ లైనప్ని కంట్రోల్ చేయాలంటే మంచి బౌలింగ్ లైనప్ అయితే డెఫినెట్గా అవసరం. చూద్దాం. దాన్ని కవర్ చేయాలంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ చెలరేగాల్సి ఉంటుంది. సో, మన రివ్యూ సపోర్ట్ చేసేవారు కంప్లీట్ ఇక్కడ దాకా వీడియో చూసిన వారికి చాలా థ్యాంక్స్. అండ్ ఎవరికైనా చూసినట్టు అనిపిస్తే స్కిప్ కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం.